బీహార్ రాజధాని పాట్నాలో పట్టపగలు భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఇక ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో నక్కిన దుండగులు పోలీసులను చూసి కాల్పులు జరిపినటువంటి సంఘటన. అయితే తర్వాత రామ్లఖన్ మార్గ్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో చొరబడ్డ ఈ దుండగులు 4 అంతస్తుల భవనంలోకి చొరబడి అక్కడ లొంగిపోవాలని సూచించినప్పటికీ పట్టించుకోలేదు. ఇక ఎన్కౌంటర్ కారణంగా ఆ ప్రాంతంలో దుకాణాలన్నింటినీ మూసివేయించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రజలు బయటికి రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే జనం ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో బిల్డింగ్ల పైకెక్కి చూస్తున్నారు. ఇక దుండగుల కోసం ఎస్టీఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్ చేపట్టాయి. బీహార్ ఏటీఎస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇక దుండగుల దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాట్నాలోని కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే 2 వైపుల నుండి కాల్పులు జరుగుతున్నాయి. రామ్లఖన్ పత్లోని ఆ ఇంట్లో 4 నేరస్తులు దాక్కొని లోపల నుండి కాల్పులు జరుపుతున్నారు. మొత్తం మీద చూస్తే ఆ ఇంటిని పోలీసులంతా చుట్టుముట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే నేరస్తులను లొంగిపోవాలని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ దుండగులు పోలీసుల మీద కాల్పులు స్టార్ట్ చేశారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు ప్రవేశించిన ఇల్లు ఉపేంద్ర సింగ్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఇక సాయుధులైన 4 దుండగులు దోపిడీ ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించారు. ప్రజలు ఇమ్మీడియట్ గా అప్రమత్తమయ్యారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇంటి చుట్టుముట్టారు. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ కాకుండా మరో 3 పోలీస్ స్టేషన్ల నుండి కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను అక్కడికి రప్పించారు. ఇక లోపల నుండి కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులు